మట్టిలో మాణిక్యాలు ఎపిసోడ్ 1కి స్వాగతం. ఈరోజు మనం మరుగున పడినటువంటి మహానుభావుల గురించి తెలుసుకోబోతున్నాం. అందులో ఒక వ్యక్తి భారతదేశంలో బీహార్ రాష్ట్రంలో ఒక మారుమూల కుగ్రామంలో 26 సంవత్సరాల ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తి ఆ ఊరి కోసం ఏం చేశాడు, ఆ వ్యక్తి గురించి మనం ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నామనే దానికంటే ముందు ఈరోజు అతను చేసినటువంటి సాహసం గురించి, ఆయన పడినటువంటి బాధల గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ ఊరిలో తాగడానికి నీళ్లు కూడా ఉండేవి కాదు. నీళ్లు తెచ్చుకోవాలంటే పక్క ఊరికి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాలి. పక్క ఊరికి వెళ్ళాలంటే ఒక కొండ అడ్డంగా ఉండేది. ఆ కొండ ఎక్కి దిగి వెళ్ళాలి, లేదా కొండ చుట్టూ 70 కిలోమీటర్లు వెళ్ళి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఒకరోజు ఆ వ్యక్తి పక్క ఊరికి పనికని వెళ్ళాడు. మధ్యాహ్న సమయంలో తన భార్య గర్భిణీ స్త్రీగా ఉంది. తన భార్య తన కోసం లంచ్ బాక్స్ని తీసుకొని కొండ ఎక్కి దిగే సమయంలో కాలు జారి కింద పడింది. విషయం తెలుసుకున్న భర్త పరుగున భార్య దగ్గరికి వచ్చాడు. భర్త వచ్చేలోగానే ప్రాణాలు విడిచింది. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. నా అనుకున్న వాళ్ళెవరూ లేకుండా పోయారు. కళ్ళ ముందు భార్య చనిపోవడం చూసి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు కూర్చొని ఆలోచించాడు. ఈ కొండ అడ్డంగా ఉండడం వల్లే కదా నా భార్య చనిపోయింది. ఈ కొండను చీల్చేస్తాను అన్నాడు. ఒక చిన్న సుత్తి, ఉలి తీసుకున్నాడు. కొండను పగలగొట్టడం మొదలుపెట్టాడు. 1 రోజు, 2 రోజులు తల్లిదండ్రులు వచ్చి నచ్చ చెప్తున్నారు, వినడం లేదు. బంధువులు వచ్చి నచ్చ చెప్తున్నారు, వినడం లేదు. ఊర్లో వాళ్ళు వచ్చి నచ్చ చెప్తున్నారు, వినడం లేదు. 26 సంవత్సరాల వయసులో కొండను పగలగొట్టడం మొదలుపెట్టాడు. 27 సంవత్సరాలు, 28 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 46 సంవత్సరాలు, 48 సంవత్సరాలు, అంటే సుమారుగా 22 సంవత్సరాల పాటు ఒక్కడే ఒక కొండనే చీల్చి 70 కిలోమీటర్లు చుట్టుకొని వెళ్ళాల్సిన ఆ గ్రామానికి కేవలం కొండ ఎక్కి దిగి వెళ్ళాలంటే 1 రోజు సమయం పట్టే ఆ దారిలో 1 అర్ధ గంట మాత్రమే సమయం పట్టే దారిని సృష్టించాడు. ఇతను చేసిన సాహసానికి బీహార్ గవర్నమెంట్ గుర్తించి ఆ ఊరికి రోడ్డు వేయించింది. ఆ రోడ్డుకు దశరథ్ మాంఝీ రోడ్డుగా పేరు పెట్టింది. అలాగే ఆ ఊర్లో వాళ్ళు, ఆ చుట్టుపక్కల ఉన్నవారు ఏదైనా సామాజిక సేవ చేయాలనుకుంటే వాళ్ళకు అవార్డులుగా ఇవ్వడానికి ఒక అవార్డును కూడా పెట్టింది. అదే దశరథ్ మాంఝీ అవార్డ్. ఆ ఊరికి స్కూల్ కట్టించింది దశరథ్ మాంఝీ స్కూల్. ఆ ఊర్లో పెద్ద హాస్పిటల్ వచ్చేసింది, దశరథ్ మాంఝీ హాస్పిటల్. ఒక వ్యక్తి ఆలోచన, తన భార్య చనిపోవడం వల్ల కొండను చీల్చాలి అనుకున్నాడు. ఆ నిర్ణయం ఆ ఊరి పరిస్థితులను అన్నింటినీ మార్చేసింది. ఇప్పుడు ఆ ఊరికి బస్సు సౌకర్యం ఉంది, తాగునీటి సౌకర్యం ఉంది, హాస్పిటల్ సౌకర్యం ఉంది, పిల్లలకు చదువుకోవడానికి విద్య అందించే స్కూల్స్ ఉన్నాయి. ఒక వ్యక్తి తెలుసుకుంటే ఏదైనా చేయగలడు అని చెప్పడానికి నిదర్శనమే దశరథ్ మాంఝీ. మనం ఏం చేస్తున్నాం? ఈయన నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఏదైనా ఒక పనిని చేయాలని మనం నిర్ణయించుకొని బయలుదేరినప్పుడు 1 రోజు, 2 రోజులు, 1 నెల, 1 సంవత్సరం అంతేనా? ఆ సంవత్సరంలోపు వెనక్కి వచ్చేస్తాము. 22 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎవ్వరూ కూడా సహాయం చేసే మనుషులు లేకపోయినా కూడా ఒక వ్యక్తి 36 అడుగుల వెడల్పు, 30 అడుగుల